ఇప్పుడు హరీష్ రావు ఉంది. HARISH అని కొందరు కొడతారు, HAREESH అని కొందరు కొడతారు. డబ్ల్యూ ఉండి ఇక్కడ అయి ఉంటే వరకు మ్యాచ్ అయితే లేదని చెప్పి లోన్ వేవర్ ఆపిరు. ఇట్లా కూడా చాలామంది రైతులు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గిన్ని కారణాలు ఎత్తుకుతారు మీరు, గిన్ని సాకులు పెట్టి రైతుల్ని మోసం చేస్తారు మీరు. ఇంట్లో నలుగురు కొడుకులు పిల్లలు ఉండ్రి, ఎవరికో ఒక పిల్లగానికి ఉద్యోగం ఉంటే నీ కొడుకోగానికి ఉద్యోగం ఉంది కనుక తండ్రికి రుణమాఫీ ఆపితే ఎట్లా? కొడుకు పెళ్ళి అయిపోయా వాడు ఆడనే ఉండబట్టే. నౌకరు వచ్చింది కనుక తండ్రికి రుణమాఫీ ఆపుతారా? ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ఏం కావాలి, ఇంకో కొడుకు ఏం కావాలి, వాళ్ళకి ఎందుకు ఆపుతారు? అంటే డేట్ల పేరు మీద కొన్ని, NPA పేరు మీద కొన్ని, ఫ్యామిలీ పేరు మీద కొన్ని, ఒంటరి రైతులు పేరు మీద కొన్ని, రైతు చనిపోవడం మీద కొన్ని, ఆధార్ మిస్ మ్యాచ్ మీద కొన్ని, రేషన్ కార్డు మీద కొన్ని, ఇట్లా 31 రకాల సాకులు పెట్టి కోతలు 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 పెడతా ఉన్నారు. ఇది కోతల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైపోయిందంటే నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్ అయిపోయింది నా దృష్టిలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది కటింగ్ ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వం తీరు అన్నిట్లా కోతలే. కోతలు ఎట్లా పెట్టాలనే దాని మీదనే ఎక్కువ దృష్టి ఉన్నది. ఎన్నికలప్పుడేమో కట్టుకథలు, ఇప్పుడేమో పాలనకు వచ్చేసరికి అన్ని కోతలే. కోతలే వారి చేతులుగా మారిపోయినాయి. చేతు గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా రైతులకు కోతలు పెడుతుంది ప్రభుత్వం. ఆ రోజు నమ్మి ఓట్లేసిండ్రు, కానీ ఇలా అన్నీ కోతలు పెడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులు ఉంటారు. ఇదే రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులతో పాటు గిరిజనేతర రైతులకు కూడా, అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు కూడా మేము అన్ని హక్కులు ఇస్తామన్నాడు. పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తాం, పహానీలు ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, రైతు బంధు చేస్తామన్నారు. ఇవాళ గిరిజనేతల రైతులకు రుణమాఫీ జరగలేదు, ఆడ కూడా కోతలు పెట్టి కూర్చున్నారు. ఇట్లా రకరకాలు. అసలు 2 లక్షల రుణమాఫీ మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. చాలామంది రైతులు పోయి 2 లక్షల పైన ఉన్న డబ్బు కట్టేసిండ్రు. కొంతమంది 2.5 లక్షలు ఉంటే 50,000 కట్టిండ్రు, కొంతమంది 30,000 అప్పు తెచ్చి 3 రూపాయల మిత్తికి 2 రూపాయల మిత్తికి తెచ్చి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కట్టిండ్రు. వాళ్ళకి అటు రుణమాఫీ అయితే లేదు, మిత్తి భారం పెరుగుకుంటా పోతున్నది. దీనికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఏంటి? వేర్ ఈస్ ద గైడ్ లైన్స్? నిన్న మంత్రి తుమ్మల గారు ఎక్కడో కారు మీద నిలబడి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చదివాను. ఇప్పుడే కట్టకుండ్రి తర్వాత కట్టుండ్రి అని ఆయన మాట్లాడుతుండ్రు. అది నోటి మాట, సర్క్యులర్ ఏది, గైడ్ లైన్స్ లేది. ముఖ్యమంత్రి ఏమంటాడంటే 2 లక్షల మీద ఉన్న వాళ్ళంతా పోయి కట్టుండ్రి అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. వ్యవసాయ మంత్రి ఏమో కట్టకుండ్రి జరాగుండ్రి అని వ్యవసాయ మంత్రి చెప్తుండ్రు. ఎవరిది నమ్మాలి? ముఖ్యమంత్రిది నమ్మాలనా, వ్యవసాయ మంత్రిది నమ్మాలనా? ఏంటి ఆ గైడ్ లైన్స్ ఏంటి? రేషన్ కార్డు సంబంధం లేదని నోటి మాట చెప్తుంది. గైడ్ లైన్స్లేమో రేషన్ కార్డు పెట్టి సురేందర్ రెడ్డి సావుకు కారణమవుతుంది. సురేందర్ రెడ్డి చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. స్పష్టమైన గైడ్ లైన్స్ లేక రేషన్ కార్డు నిబంధన పెట్టడం వల్ల ఇలా సురేందర్ రెడ్డి చావుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది. ఇప్పుడు 2 లక్షల పైన వాళ్ళకు కూడా క్లారిటీ ఏది? వాళ్ళు ఎందుకు కట్టాలి అసలు? వాళ్ళు మళ్ళీ అప్పు తేవాలన్నా? వాళ్ళు ఇప్పుడు ఇందాక నేను గురజాల బాలరెడ్డి గారి ఉదాహరణ చెప్పిన 6,90,000 రూపాయలు ఉంది. ఇప్పుడు 4,90,000 బయట అప్పు తెచ్చి కడితే వాళ్ళకి 2 లక్షలు ఇస్తా అంటున్నావు. నువ్వు యాడికి వెళ్ళి తేవాలి 4,90,000? నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇయ్యి. నువ్వు డైరెక్ట్గా బ్యాంకుల అకౌంట్లు వేయకుండా ఎందుకు బోకాలకు బోడగుండుకు ముడిపెడుతున్నావు? ఎందుకు మిగతా డబ్బు కట్టాలంటున్నావు? ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు? అవసరమేంది? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల వాళ్ళ అకౌంట్లు వేసేయి. ఎప్పుడు వేస్తావు? ఎందుకు వేయడం లేదు? ఎందుకు క్లారిటీ చెప్పడం లేదు? ముఖ్యమంత్రి కట్టమంటాడు, వ్యవసాయ మంత్రి కట్టద్దంటాడు. ఎవరి మాట నమ్మాలి? రైతులను, రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నావు కదా నువ్వు. ఇవాళ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. నిన్న సురేందర్ రెడ్డి గారు చనిపోయినారు బైసాబ్. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం పరామర్శించిందా? ఆ జిల్లా మంత్రో, వ్యవసాయ మంత్రో, ముఖ్యమంత్రో ఓ పరామర్శను, ఒక ఖండనను, రైతులకు భరోసా ఇవ్వడానికి, ధైర్యం నింపడానికి, అరే ధైర్యం కోల్పోకండి, మేమున్నాం, మేము రుణమాఫీ చేస్తాం అని రైతన్నలకు ఒక పిలుపునండిచ్చిండ్రా? విచారం వ్యక్తం చేసిండ్రా? ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసిండ్రా? ఏమీ చేయరు. మీకు పట్టే లేదు అసలు రైతులంటే. ఇలా వ్యవసాయ శాఖలో ఇన్ని పదవులు,
ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, అదేంది వ్యవసాయ శాఖ సలహాదారు, ఇంకోటి ఏదో నిర్ణయించారు వ్యవసాయ కమిషన్. ఎందుకు ఇవన్నీ కమిషన్లు, సలహాదారులు? రైతుల ప్రాణాలు కాపాడడానికా, రైతుల ప్రాణాలు తీయడానికా? ఇన్నిన్ని పదవులు పెట్టి ఏం చేస్తుండ్రు? రైతులకు భరోసా నింపి రైతుల ప్రాణాలు కాపాడడానికి, రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంపడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఈ పదవుల, రైతుల ప్రాణాలు తీయడానికా ఈ పదవులు? దేనికోసం ఈ పదవులని నేను అడుగుతా ఉన్నా. ఇన్ని పదవులు పెట్టిరి, సురేందర్ రెడ్డి పానం తీత్తిరి. ఏం చేస్తుంది కమిషన్ మరి? కేసీఆర్ గారేమో వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు కేసీఆర్ నడిపి చూపించిండు 9 ఏళ్లలో. 3 కోట్లకు పైగా మెట్రిక్ టన్నుల వడ్లు బండి దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను మార్చిండు కేసీఆర్. కానీ 9 నెలల కాంగ్రెస్ పాలన ఈరోజు తిరిగి సంక్షోభం వైపు రైతులు నెడతా ఉంది. ఇప్పుడే లిస్టు చూపించా, 475 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ పాలనలో. రైతన్నకు మేము కల్పించిన ఆత్మస్థైర్యాన్ని, ఆసరాను ఇవాళ రైతులకు దూరం చేస్తూ ఉన్నారు మీరు. రైతు బంధించి కేసీఆర్ ప్రాణాలు నిలబెడితే, రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపితే, మీరు రైతు బంధును, రైతు రుణమాఫీని ఎగ్గొట్టి ఇవాళ రైతుల ప్రాణాలు తీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రైతు భరోసా అదేందో అర్థమే కాదు, భ్రమ పదార్థం అయిపోయింది. అది ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఒక క్లారిటీయే లేదు. దానికి ఒక కమిషన్ వేసినారు, దానికి ఒక కమిటీ వేసినారు, క్యాబినెట్ సబ్ కమిటీ వేసినారు. ఏం చెప్తుంది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ? ఇంకెప్పుడు చెప్తుంది? జిల్లాలు తిరుగుతామంటారు, అసెంబ్లీలో పెడతామంటారు, రైతు భరోసా ఇస్తామంటారు. ఇక నెల 2 నెలలు అయితే యాసంగి పంట స్టార్ట్ అవుతుంది. నెల 2 నెలలు అయితే యాసంగి పంట షురు అవుతుంది. మరి యాసంగి పంట స్టార్ట్ అయినాక వానకాలం పెట్టుబడి సహాయం చేస్తారా? పెట్టుబడి సహాయానికి అర్థం తెలుసా మీకు? పంటకు పెట్టుబడి సహాయం అది. దుక్కి దున్నడానికో, నార్లు వేయడానికో, నాట్లు వేయడానికో, కలుపు తీయడానికో, ఎరువుల మందు వేయడానికో ఇవ్వాల్సిన డబ్బు. దుక్కి దున్నుడైపోయింది, నార్లు ఓసుడైపోయింది, నాట్లు వేసుడైపోయింది, యూరియా డిఏపి మందులు వేసుడు అయిపోయింది. ఇక కోత మాత్రమే మిగిలింది. ఇంకెప్పుడు ఇస్తారు రైతు భరోసా? ఎన్నడిస్తారు రైతు భరోసా? ఎంతమందికి ఇస్తారు? ఎంతమందికి ఎగబెడతారు? ఎంత ఇస్తారు? ఏమైంది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ? నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఏటా కేసీఆర్ గారు 7,500 కోట్లు ఏ రైతు దరఖాస్తు పెట్టకుండా, ఏ రైతు రోడ్డు మీదకి రాకుండా, ఎవరు ప్రశ్నించకుండానే కేసీఆర్ గారు 11 విడతల రైతు బంధు ఇచ్చారు. రైతులు రోడ్లు ఎక్కుతున్నా, రైతులు మిమ్మల్ని అడ్డుకుంటున్నా ఇప్పటికీ మీరు మీ రైతు బంధు రాకపోయే. ఇంకేనడిస్తారు రైతు బంధు? రైతు బంధు రాకపోయే, రుణమాఫీ సగం